Hello everyone, welcome back to my YouTube channel. Hope all are doing good. Viewers, ఈ రోజు ఈ వీడియోలో మనకి రిలయన్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఈ కంపెనీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్స్ ని హైర్ చేస్తున్నారు. వీళ్ళు GET ప్రోగ్రామ్ 2026 అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. అక్టోబర్ 8th రోజు అయితే అఫీషియల్ గా జాబ్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మరి ఈ రోల్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే అక్టోబర్ 1st నుంచి అయితే అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. 15th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి 7 to 8 days టైం అయితే ఉంది. అండ్ స్క్రీనింగ్ వచ్చేసి వీళ్ళు 15th అక్టోబర్ నుంచి అయితే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తారు. 24th లోపల ఎవరైతే అప్లై చేసుకున్నారో క్యాండిడేట్స్ అందరినీ స్క్రీన్ కూడా చేస్తాము అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. సో బేస్డ్ అపాన్ స్క్రీనింగ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఫర్దర్గా టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. మనము ఈ డీటెయిల్స్ చూసే ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎవరైతే ఫైనల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ AICTE అప్రూవ్డ్ కాలేజెస్ పర్సూయింగ్ ఫుల్ టైమ్ బీటెక్ BE అండ్ ఎవరైతే 2026లో పాస్డ్ అవుట్స్ అవుతున్నారో ఇన్ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ స్ట్రీమ్స్ వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్కి అయితే మినిమం 60% ఆర్ 6 CGPA మార్క్స్ వచ్చి ఉండాలి వాళ్ళ 10th ఇంటర్ డిప్లొమా ఇఫ్ అప్లికబుల్, డిప్లొమా చేసిన వాళ్ళకి. అండ్ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 6 CGPA 60% ఆర్ మోర్ ఇన్ ఇంజనీరింగ్ అప్ టు లాస్ట్ సెమిస్టర్. సో ఇంజనీరింగ్లో అంటే పర్సూయింగ్ క్యాండిడేట్స్ని వాళ్ళు హైర్ చేసేది, బట్ ఇంజనీరింగ్లో కూడా మినిమం 60% వచ్చి ఉండాలి అని ఇచ్చారు. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్, నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ టోటల్ ఆఫ్ మోర్ దెన్ 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ బిట్వీన్ 10th, 12th అండ్ డిప్లొమా అండ్ బీటెక్ 12th అండ్ బీటెక్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ పాయింట్ ఏంటంటే 3 years కంటే ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదు అండ్ షుడ్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సో యాన్యువల్ కంపెన్సేషన్ వచ్చేసి 7,50,000 అని ఇచ్చారండి ఫర్ నాన్ IITers. IIT క్యాండిడేట్స్కి అయితే 9 lakhs per annum అని చెప్పి శాలరీ చాలా క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బిఫోర్ అప్లయింగ్. సో చూసుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. 10th ఇంటర్, ఒకవేళ మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమా, ఇంజనీరింగ్ ఇప్పటి వరకు చదివినంత వరకు మీకు 60% మార్క్స్ వచ్చి ఉండాలి అని, ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని, అండ్ మోర్ దెన్ 3 years అయితే గ్యాప్ ఉండొద్దు అని ఇచ్చారు. కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ IIT వాళ్ళకి అంటే వీళ్ళకి మాత్రం 9 lakhs per annum, మిగతా వాళ్ళకి 7,50,000 per annum అని చెప్పి మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకోండి. 15th వరకు టైం ఉంది. దాని తర్వాత 24th వరకు స్క్రీనింగ్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి 29th అక్టోబర్ రోజు టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అసెస్మెంట్, కాగ్నిటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ అని ఇచ్చారు. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఫర్దర్గా రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.